హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మనం షుగర్ గురించి తెలుసుకుందాం. అంటే చక్కెర గురించి తెలుసుకుందాం. బేసిక్గా మనందరి కుటుంబాలలో చక్కెరతో అనేక రకమైన వంటకాలు, స్వీట్లు, అలాగే కాఫీ, టీలు చేస్తాము. తీపి పదార్థాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. తీయగా ఉన్నాయని తెగ తినేస్తుంటాం. టీలు, కాఫీలు తెగ తాగేస్తుంటాం. తినడం తాగడం వరకు సరే, చక్కెర మోతాదు కలిగిన పదార్థాలు, పానీయాలు ఎక్కువ తీసుకోవడం వలన వచ్చే అనర్థాలు చాలానే ఉన్నాయి. అందులో డైజెషన్ ఇష్యూస్, టూత్ డికాయ్, డ్రై మౌత్, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, జాయింట్ పెయిన్, వీటితో పాటు మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, స్లీప్ డిస్ట్రప్షన్ అండ్ స్కిన్ ఏజింగ్ అంటే చర్మంలో ఉండే కొల్లేజన్ ఎలాస్టిన్ను దెబ్బతీస్తుంది. మనం తాగే కూల్ డ్రింక్స్లలో చక్కెర మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని తాగడం వల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది తప్ప ఎలాంటి లాభం ఉండదు. మార్కెట్లో ఉండే కూల్ డ్రింక్స్ని సినీ తారలు ప్రమోట్ చేస్తారు, కానీ వాటిని వారు ఎప్పుడు తాగరు. ఎందుకంటే అవి ఆరోగ్యానికి హానికరం అని వారికి తెలుసు కాబట్టి. అందుకే సే నో టు షుగర్ అండ్ కూల్ డ్రింక్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. One thing that I've really changed in my life is cutting down on sugar. में शुगर डाला है अच्छा नहीं है Most addictive substance in the world. I agree करूंगी. I think sugar is the biggest poison in the world. Totally. शक्कर कभी नहीं आई, कुछ तो मैंने सोचा था ये पॉइजन है।